తీర్పుల గురించి జ్ఞాపకం చేశాను. మీరు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఈ 4వ తీర్పు గురించి మీకు గుర్తు చేస్తాను. 4వ తీర్పు పోనీ ఎక్కడైందో తెలుసా అండి? ఎవరి దగ్గర అయింది? పోనీ అదైనా చెప్పండి. పిల్లల దగ్గర అయిందా? పక్క నిజమే. ఒకటోసారి కాదంట, మేరీ కాదంట. రెండోసారి నేను అనుకున్నాను ఒక 2-3 తీర్పులు మనం చూసాం కాబట్టి 4వ తీర్పు ఎక్కడ తీర్చారు, ఏ విధంగా తీర్చబడింది, ఎక్కడ తీర్చబడింది, ఎక్కడ వ్రాయబడింది, దాని కొరకు ఆసక్తితో చదివి ఉంటారు. చదివేసి నేను అడగగానే టకటకమని చెప్పేస్తారు. మన వాళ్ళు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ కాబట్టి అని నేను భావించుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మీకు తెలుసు, కానీ ఎందుకు చెప్పాలా అని దాచుకుంటున్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు మీ నోరు తెరుచునుగాక. వేసారు కదా. ఇది కావాలా? మీకు కావాలంటే వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. పిలాతు వద్ద జరిగిన తీర్పు గురించి మీకు గుర్తు చేస్తాను, జాగ్రత్తగా ఇవ్వనండి. కూర్చో. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి మరలా ఒక నేరాన్ని మోపుతూ ఉన్నారు కదా. ఈ 3 తీర్పులో ఏ నేరం మోపారు? మతపరమైన నేరాలు మోపుతున్నారంట. ఓకే, దానికి ఏం లేదా? బాగా తల్లి బాగా చదువుతుందండి వయసులో. ఈయన దేవదూషణ చేశాడు అని అన్న దగ్గర అదే చెప్పారు, కయప దగ్గర అదే చెప్పారు. పెద్దలందరూ ఉదయాన్నే కూడుకున్నారు కదండి, అక్కడ కూడా అదే చెప్పారు. మరి పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? అదే చెప్పాలి. ఇప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు అడుగుతూ ఉన్నాడు, అసలు ఇంతకీ ఏ నేరం చేశాడు ఈయన? అసలు ఏ తప్పిదము మోపాలనుకుంటున్నారు? ఏ నేరము మోపాలనుకుంటున్నారు? చెప్పండి అని జడ్జి అడుగుతాడు కదండి. ఎక్కడైనా జడ్జి అడిగితే వారు ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? తలలు ఎత్తండి. నేను అప్పుడు ఇంకా రిఫరెన్స్ చెప్పలేదుగా, రిఫరెన్స్ చెప్పలేదు కాబట్టి చెబుతాను. మీకు రిఫరెన్స్ చెప్పకుండా నేను ఎలాగో ఉండిపోతాను. చెబుతాను, టకామని చదివేస్తామన్నట్టు ఇలా పట్టుకుని రెడీగా ఉన్నారు. చదివేది ఒక రిఫరెన్స్లో. నా మీద కోపం ఉంటే మన్నించండి, కొద్ది చిరునవ్వుతో వినండి, మరీ సీరియస్గా ఇలా ఉండకండి. నవ్వండి, ఆరోగ్యాన్ని తెచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నవ్వితే ఆరోగ్యం వస్తుందంట, సీరియస్గా ఉంటే ఉన్న ఆరోగ్యమే పోతుంది. ఎక్కడున్నా ఇప్పుడు ఏం చెప్పాను? ఇంకా రిఫరెన్స్ చెప్పలేదు కదా, చెబుదాం. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఈ చదువు తరపుని ఇది చదువు 29వ వచనం. కావున పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు? చాలు, ఏంటి మనుషు మీద ఏ నేరం మోపుతున్నారు అని అడిగాడు.
అడిగితే వీరందరూ ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? మనం 3 చూసాం కాబట్టి ఏం చెప్పాలి? దేవదూషణ చేశాడు, లేకపోతే మా దేవుణ్ణి దూషించాడు, మేము నమ్ముకున్న దేవుణ్ణి దూషించాడు అని కదా చెప్పాలి. అంతకంటే వేరేది చెప్పకూడదు. ఎందుకంటే ఇది మతపరమైన తీర్పు. నిష్ఠగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఇవన్నీ మీకు యూదుల రాజు ఇవన్నీ మీకు అర్థమైతే ఇప్పుడు జరుగుతున్నది ప్రతిదీ క్లియర్గా అర్థమవుద్ది. ఇప్పుడు కొత్తగా ఏమీ జరగట్లేదు. యేసయ్యకు ఏం జరిగిందో ఇప్పుడు సేమ్ టు సేమ్ దైవ సేవకుకైనా, సంఘానికైనా, విశ్వాసులకైనా, క్రైస్తవులకైనా సేమ్ టు సేమ్ జరుగుతుంది. ఈరోజు మీకు గుర్తు చేస్తాను. వారు చెబుతున్న మాట ఏమిటి అని అంటే, ఇప్పుడు అడిగాడు కదండి, 29లో అడిగితే వారు 30లో అంటున్నాడు, వీడు దుర్మార్గుడు అని. వీడు దుర్మార్గుడు కాని ఎడలా చాలు ఏంటంట? చదివిన తర్వాత కొద్దిగా గట్టిగా చెప్పండి. మీరు అలా చెబితే నేను ఇలాగే వాక్యం చెప్తాను. మరి యేసు రక్తం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, మెమరీ కార్డు పోయినా పర్లేదు. ఇన్ని వేలు పెట్టి ఖర్చు పెట్టి రికార్డింగ్ చేస్తూ ఉంటే మీరు నోరు తెరవకుండా యేసు రక్తమే చేయి. ఇందాకే చెప్పాను కదా, నోరు తెరుచునుగా కానీ. హల్లెలూయా. చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే నాకు కూడా వాక్యం చెప్పడానికి ఇష్టపడుతుంది. మీరు సైలెంట్గా సీరియస్గా ఉంటే నా మీద కోపం ఏమో, వినబుద్ధి కావట్లేదేమో, చిరాకు అనిపిస్తుందేమో, నా మాట అర్థం కావట్లేదేమో అని ఉన్న వాక్యాన్ని నేను మర్చిపోతాను. ఆ హెల్ప్ చేయాలని బ్రతిమలాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు ఏం చెబుతున్నారు? వీడు దుర్మార్గుడు కాని ఎడలా వీరిని మేము అప్పగించమంటున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? దేవదూషణ చేయుచున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అని అడిగి వెంటనే అక్కడ తీర్పు తీర్చేశాడు. పిడిగుద్దులు గుద్దేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు. అదే ముక్క ఇక్కడ చెప్పాలి కదా. ఇప్పుడు అక్కడ ఏదైతే తీర్పు తీర్చావో, ఎలాగైతే తీర్పు తీర్చావో, ఎలాగైతే నేరం మోపావో, పిలాతు దగ్గరికి వచ్చేటప్పుడు సేమ్ టు సేమ్ చెప్పాలి కదా. ఇది మతపరమైన తీర్పు కాబట్టి, నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి, మా దేవుణ్ణి దూషిస్తున్నావు అని చెబుతున్నావు కాబట్టి, నువ్వు అక్కడేం చెప్పావో ఇక్కడ అదే చెప్పాలి. మళ్ళీ మార్చి ఎందుకు చెప్పాలి? ఎందుకు అని అంటే, దేవదూషణ అనేది యూదులకు అది ఘోరమైన పాపం కావచ్చు, కానీ రోమియోలకి అది పెద్ద వింతేమి కాదు. అది ఘోరమైన నేరము కాదు, అది మరణకరమైన నేరం కానే కాదు. పనికి మాలిన దాన్ని తీసుకొచ్చేసి నాకేమో మరణశిక్ష విధించమని, తీర్పు తీర్చమని చెప్తున్నారు, పండి అని అంటాడేమో అని ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీడు దుర్మార్గుడు కాని ఎడలా అనండి. నేను ఎందుకు గ్యాప్ ఇస్తూ ఉంటానంటే, మీరు అంటారేమో అనేసి అని అలా కాకుండా నోరు తెరిచి అనడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీకు స్వరాన్ని దేవుడు ఇచ్చునుగాక, కంఠ స్వరాన్ని తెరుచునుగాక, బాగుగా తెరుచునుగాక అన్నాడు కదండి వాక్యంలో. నీ నోరు బాగుగా తెరుము, నేను నింపేదానని తెరిస్తే నింపుతాడు, లేకపోతే బెక్క. యేసు రక్తమే జయం. మంచి మంచులందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ దుష్కార్యము చేశాడైనా, ఏ దుర్మార్గము చేశాడైనా, ఎక్కడ చేశాడైనా, ఎవరి సొమ్ము దోచుకున్నాడైనా, ఎవరిని మోసం చేశాడైనా, ఎవరిని ఫోర్జరీ సంతకం పెట్టేసి ఎవరి సొమ్ము దోచేశాడు? ఏం లేదా? కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? వీడు దుర్మార్గుడు కాని ఎడలా
ఎలా ఉంటుందంటే, మనసులో ఒకరి మీద కోపం ఉంటే, మనసులో ఒకరి మీద పగ ఉంటే, మనసులో ఒకరి మీద ఈర్ష ఉంటే, అతడు ఎంత మంచోడైనా ఎంత మంచిగా మాట్లాడినా సరే ఆడు చెప్పిన మాటలన్నీ మనకి ఎలా ఉంటుంది ఏమండి, దుర్మార్గుడిలాగే ఉంటుంది కదా. అప్పుడప్పుడు గొడవ అయ్యేటప్పుడు అనరాని మాటలు కూడా అనేస్తూ ఉంటాం. అత్తకి కోడలికి పడలేదు అనుకోండి, కోడలికి అత్త పడలేదు అనుకోండి, కోడలు ఎంత బాగా చూసినా సరే పెద్దగా చూసిందిలే అంటది. పాపం బాగాలేదు కదా, పెద్ద ఆవిడ కదా, పర్లేదు, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కదా, ఏదో బలహీనత ఉంది కాబట్టి టైంకి ఫుడ్ ఇవ్వాలి, టైంకి టిఫిన్ ఇవ్వాలి అనేసి అట్లు వేసుకొని చట్నీ వేసుకొని గబగబా తీసుకెళ్తే తెచ్చింది అట్లు, ఇది తెచ్చింది చట్నీ, తెచ్చింది ఇడ్లీ అంటే ఎందుకని? ఇష్టం లేదు కాబట్టి, లోపల ఏముంది, కోపం ఉంది కాబట్టి, ఈర్ష ఉంది కాబట్టి, అది ఎంత తెచ్చినా టైంకి తెచ్చినా బాగా పెట్టినా సరే తెచ్చిందిలే పెద్ద అని అనిపిస్తూ ఉంటుంది కదా. అదే కానీ లోపల పగ ఏమి లేకపోతే, కడుపులో మంట ఏమి లేకపోతే, నా కోడలు చాలా బంగారము, ఆ గంజి అన్నం పెట్టినా సరే, ఆ పెరుగన్నం పెట్టినా సరే, నా కోడలు కంటే ఇంకా గొప్పది ఏది? ఇది ఎంత తేడా అయినా, టిఫిన్లో తేడా ఉందా, ఇంకెక్కడ తేడా ఉందా? మెటీరియల్లో పెద్ద తేడా ఏమీ లేదు, ఎక్కడ తేడా ఉంది? ఆ హృదయంలో తేడా ఉంది. అందుకే అప్పుడప్పుడు ఏదైనా జరిగినా సరే వెంటనే నేనే ఫోన్ చేసి సారీ చెప్పేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? నా మీద ఏదైనా కోపం ఉందనుకోండి, నా మీద ఏదైనా ఈర్ష ఉందనుకోండి, నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా మీ బుర్రకెక్కదు, అది పని చేయదు. ఎందుకని? వీడలా అనిపిస్తూ ఉంటుంది, వీడు తేడాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్ ఉండకూడదని వెంటనే ఫోన్ చేసి నేనే సారీ చెప్పేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నోరు తెరిచి ఒక మాట చెబుతున్నా, నిజంగా దేవుడు వాడుకుంటున్నాడు అనిపిస్తే, నిజంగా దేవుని చేత వాడబడుతున్నాడు అనుకుంటే, నిజంగా ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంది అని అనుకుంటే, నిజంగా ఆయన దైవ సేవకుడే అని మీరు భావిస్తే, బహుశా కాకపోవచ్చు మీకంటే ఉన్నత స్థాయి, మీకంటే చదువు, మీకంటే గొప్ప ఉన్నత భాగ్యం లేకపోవచ్చు, కానీ దేవుని ప్రతినిధిగా దేవుడు ఏదైతే సంఘానికి చెప్పాలి అనుకుంటున్నాడో అది దైవ సేవకుని ద్వారా కొన్ని మాటలు చెబుతూ ఉంటాడు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. కాబట్టి నిజంగా దైవ సేవకునిగా మనం భావిస్తే, నిజంగా ఇతడు దేవుడు ఏర్పాటు చేసిన అభిషిక్తుడైన దైవ సేవకుడు అని అనుకుంటే, ఎవరైనా ఏ దైవ సేవకుడైనా మనకు సారీ చెప్పడం మనకు ఆశీర్వాదం కాదు, మనకు ఆశీర్వాదం కాదు, మనకు దీవెన ఎంత మాత్రము కాదు. ఇది నా గురించి కానే కాదు, ఇది మీకు తెలియాలనే ఈరోజు నోరు తెరిచి చెప్పాను. ఇంతకుముందు ఎక్కడ నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనా ఈ గ్యాప్ రాకూడదు అని, వారి హృదయంలో ఏముంది? మంట ఉంది, వారి హృదయంలో ఏముంది? పగ ఉంది, వారి కడుపులో ఏముంది? కోపం ఉంది. కాబట్టి ఏది పడితే అది అనేస్తూ ఉన్నారు. కానీ ఆడోళ్ళు గొడవ భలేగా ఉంటుంది. ముందుకు పరిగెట్టి వెళ్తుంటారు, వెనక్కి మళ్ళీ ఆ టైంలో ఏదో అనే పని అప్పచెప్పాల. గిన్నెలు తోముతూ ఉంటారు, తోమేస్తూ ఉంటారు, మళ్ళీ పైకి లేస్తూ ఉంటారు, మళ్ళీ తిడుతూ ఉంటారు, వస్తుంటారు, గిన్నెలు తోమేస్తారు. ఎంత స్పీడ్గా అయిపోద్దో యేసు రక్తమే చేయం. ఒకవేళ తుడుస్తూ ఉంటే ఇలా తుడుస్తూ ఉంటారు, మళ్ళీ ముందుకు వెళ్తారు, మళ్ళీ తిడుతూ ఉంటారు, మళ్ళీ. ఇది పల్లెటూరులో బాగా చూస్తాం కదా, ఇక్కడ అలాంటివి ఏమీ లేదు. కానీ లోపల మనసు మంచిదైతే, హృదయం మంచిదైతే, హృదయ కల్మషం లేకుండా ఉంటే ఏది పెట్టినా అమృతంలాగే ఉంటుంది. హృదయం నిండా కోపము, ఈర్ష, మంట, పగ ఏ ఉంటే అమృతం పెట్టినా విషంలాగా ఉంటుంది.
ఇంతకీ తరచి యేసయ్య గురించి మనం చూసుకుంటే ఇతడు ఎక్కడ దుర్మార్గపు పని చేశాడు? ఎక్కడ చేసినట్టు ఉంది? దాఖలాలే ఉందా? పోనీ ఒక మాట మీకు అడుగుతాను, వీరు ఏమైనా గొప్ప గొప్ప కార్యాలు చేశారా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేన అనే దెయ్యము పట్టిన ఒక వ్యక్తి ఉంటాడు. అతడు సమాధిలో జీవించేవాడు అని, అతడు కేకలు వేసేవాడని, వస్త్రము లేకుండా రోడ్డు మీద పోయేవారిని కేకలు వేస్తూ ఇబ్బంది పెట్టేవాడని, తన్ను తాను రాళ్ళు చేత గాయపరుచుకునేవాడని అక్కడ మనం చదువుతున్నాం కదా. ఎంతమంది కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన, సంఖ్యలతో బంధించినా సరే ఎవరి వల్ల కాలేదు కదా, సంఖ్యలు తెంచేసి ఆయన బయటికి వచ్చేసేవాడు కదా. ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఆ గ్రామస్తులు భయపడేవారు కదా. ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా బాగు చేశారా అంటే లేదు. చేశారయ్యా అని అంటే ఏమీ చేయలేదు. పోనీ ఏ మంచి కార్యం చేశారంటే ఏమీ లేదు. ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళి ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తిని ముట్టి బాగు చేస్తే అప్పుడు యథాప్రకారంగా మనుషులు ఏ విధంగా అయితే జీవిస్తారో వస్త్రమును ధరించి మామూలు వ్యక్తిగా మారాడు కదా. ఇలాంటి మంచి కార్యము చేసిన వారు యూదులలో ఒకడైనా ఉన్నాడా? మీరు ఇప్పుడు చూసారా? ఇప్పటికి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మేము ధర్మాన్ని రక్షిస్తున్నాం, ధర్మాన్ని కాపాడుతున్నాం అన్న వారందరూ ధర్మాన్ని కాపాడుతున్న వారు న్యాయంగా ప్రవర్తించాలి కదా, నీతిగా ప్రవర్తించాలి కదా, యథార్థంగా ప్రవర్తించాలి కదా. నువ్వు ధర్మాన్ని కాపాడుతున్నానని చెప్పి అడ్డత్రోవలు వెళ్ళట్లేదా? కొట్టట్లేదండి, ఇబ్బంది పెట్టట్లేదండి, చంపడానికి కూడా. ఇప్పుడు యూదులు ఏం చేస్తున్నారు? మా దేవుణ్ణి దూషించాడు. నేను బైబిల్లో గురించి మాట్లాడుతున్నా. నా దేవుణ్ణి దూషించాడు, నా దేవుణ్ణి అవమానపరిచారు, దేవదూషణైనా చేశారు కాబట్టి ఇతన్ని చంపాలి అని కదా ప్రయత్నం చేస్తున్నారు. ఆ చంపాలి అనే ప్రయత్నంలో ఏ ధర్మశాస్త్రం అనుసరించి అయితే తీర్పు తీర్చాలి అనుకుంటున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని మీరుతూ తీర్పు తీరుస్తున్నారు కదా, అబద్ధమాడుతూ తీర్పు తీరుస్తున్నారు కదా, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ తీర్పు తీస్తున్నారు కదా. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. వారిలో న్యాయం లేదు, వీరు న్యాయాన్ని కాపాడుతాం అని ఆ రోజుల్లో జరిగింది, ఈ రోజుల్లో కూడా అదే జరిగింది. పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు కూడా మేము ధర్మాన్ని కాపాడడానికి అనేసి ఏ దేవుడు చెప్తాడండి మనుషుల్ని కొట్టమని? ఏ దేవుడు చెబుతానండి మనుషుల్ని చంపమని? ఏ దేవుడు చెప్తాడు అల్లర్ని గొడవలు చేయమని? ఏ దేవుడు అంటూ ఉంటే అందరినీ సమానంగా ప్రేమించు అన్నవాడే దేవుడు కదా. సాటి మనిషిని ప్రేమించు అని చెప్పగలిగిన వాడే కదా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించమని చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ప్రేమించెను అన్నమాట ఉంటుంది. లోకంలో ప్రతి ఒక్కరిని, అది క్రైస్తవులా, అన్యులా, సిక్కులా, బుద్ధులా, లేకపోతే ఇంక ఎవరైనా ముస్లిమ్స్, ఇంకెవరైనా సరే అందరినీ నా దేవుడు ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు చెప్పిన మాట ఒకటే, నీ శత్రువులు సైతం ప్రేమించమని కదా. ఏ దేవుడు అంటూ ఉంటే, సృష్టికర్త అంటూ ఉంటే ఏం చెప్పాలి అని అంటే నీ శత్రువుల్ని ప్రేమించమని, పొరుగు వారిని ప్రేమించమని, ప్రజల్ని ప్రేమించమని చెప్పాలి. ఇప్పుడు చెబుతాను, చంపడం గొప్ప, బ్రతికించడం గొప్ప? కొట్టడం గొప్ప, సమాధాన పడడం గొప్ప కదా. ఒకరిని చంపి గొప్ప కార్యం చేస్తున్నాం అనుకుంటున్నారు, ఒకరిని కొట్టి మేము గొప్ప కార్యం చేస్తున్నానని యూదులు అనుకుంటున్నారు. నేను చెబుతుంది యూదుల గురించే. స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇవన్నీ మీకు కానీ అవగాహనలోనికి వస్తే ఓహో అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు కూడా అలా జరిగింది, పెద్ద తేడా ఏమీ కాదు అనిపిస్తుంది. అందుకే ఇవన్నీ గుర్తు చేస్తున్నాను. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. వారు న్యాయంగా తీర్పు తీరుస్తున్నాం అంటున్నారు కానీ ఇతడు దుర్మార్గుడు అంట. ఇప్పుడు చెప్పండి, యేసయ్య సువార్త విని ఎంతమంది మారలేదు సార్? ఎంతమంది తాగుబోతులు మారలేదండి? ఏ పాట పాడదాం? ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను,
ఏది నా స్వంతం కాదనుకున్నాను, తప్పిపోయిన కుమారుడు నేనైతే నా కొరకే. ఈ వ్యక్తి భయంకరంగా జీవించేవాడండి. తన జుత్తు, తన హెయిర్ స్టైలే వేరు. భయంకరంగా జీవిస్తూ యేసయ్య సువార్త విని యేసయ్య ప్రేమను తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ యూదుల్ని అడిగితే ఒక్క వ్యక్తినైనా మీరు మార్చేశారంటే మతం కొరకు ఎన్ని కష్టాలు పడతారు తెలుసా వీళ్ళు మతం కొరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనంలో, ఒకరిని మీ మతంలో కలుపడానికి సముద్రమంతా మీరు కలుసుకుని వచ్చేస్తారన్నాడు. మీరు శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రులుగా చేస్తారు అన్నాడు. నా యేసయ్య ఎప్పుడైనా మతం గురించి మాట్లాడాడండి? మతము మనిషిని చంపుతుంది కదా. నా యేసయ్య మతం గురించి ఎప్పుడు బోధించలేదు. ఆయన మార్గాన్ని గురించి బోధించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్పింది ఒకటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును వెళ్ళలేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రభునామానికే మహిమ కలుగునుగా. వీళ్ళు మతము గురించి ఎన్ని కార్యాలు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతాను, వీరు ధర్మాన్ని రక్షిస్తున్నారా లేకపోతే వారికి ఏదైనా నష్టం కలుగుతుందని ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. యూదులు ఇంకా ఏమని ఉంటారంటే, ఇంకా ఏమని వారు ఫిర్యాదు చేస్తున్నారంటే, మీరు లూకా సువార్త 23వ అధ్యాయము 2వ వచనంలో, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు అని. చాలు చాలు చాలు. ఏంటి ఏం చేస్తున్నారంట? తిరగబడండి అని చెబుతున్నాడంట. ఎక్కడ చెప్పాడు? ఇందులో ఏమైనా నిజం ఉందా? ఏమండి? ఎక్కడా లేదు. మీరు బాగా చదవండి, 4 సువార్త మీరు చదవండి. ఎక్కడ నా యేసే తిరగబడినట్టు చేశాడు? ఆయన చేసింది అనేక రోగములను బాగు చేశాడండి. ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరిచాడండి. ప్రతి ఒక్కరిని బాగు చేశాడండి. ఆయన చెప్పిన మాటే కదా, వస్త్రం లేని వారికి వస్త్రం, ఆహారం లేని వారికి 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళండి అని చెప్పి మంచి బోధను చేసిన వారు ఎవరు అంటే నా యేసయ్య ఒకడే కదండి. మరి ఇన్ని బోధలు చాలామంది మన భారతదేశంలో మనం బ్రిటిష్ పరిపాలన ఉండేటప్పుడు ఏ గన్ను పట్టుకోకుండా, ఏ ఖడ్గము, ఏ బల్లము, ఏ మిషన్ గన్ ఏమీ పట్టుకోకుండా మన దేశాన్ని మనము మన చేతికి మనము తెచ్చుకోగలిగామంటే దాని అంతటికి కారణం మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట కాదా? మా గాంధీ గారు ఏమని పట్టుకున్నారంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అనే మాట కదా. మనం గన్ను పట్టుకుంటే మనం స్వతంత్రించుకోలేదు, కానీ మనం సహించుకుంటూ మనం వెళ్తే మనము చెయ్యొచ్చని ఈ మాటే పట్టుకొని కదా మన దేశాన్ని మరలా తెచ్చుకున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును. ఈ వాక్యాన్ని పట్టుకునే కదా చాలామంది మారుతున్నారు. దొంగలు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, పాపం చేసిన వారు మారుతున్నారు. ఈ వాక్యాన్ని బట్టే కదా, నా యేసయ్య బోధించిన మాటను బట్టే కదా. అలా సైలెన్స్గా ఉంటారని నేను అనుకోలేదు. నేను సైలెన్స్గా ఉండమని వాడు చచ్చాడు అంటే స్తోత్రం అనొద్దు అని చెప్పాను, కానీ ఇలాంటి మాటలు చెప్పినప్పుడు కూడా హల్లెలూయా అని చెప్పకుండా అలా ఉంటారని నేనైతే చెప్పలేదు. మీరు ఇంత నిశ్శబ్దంగా ఉంటే ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప మాటలు అందించిన యేసయ్య గురించి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, కారణం ఏంటి? లోపల పగ ఉంది, ఏంటి లేదు, లోపల కోపం ఉంది, కడుపు ఏమంటాం మండిపోతుంది. అందుకే ఇంకొకటి కాదు.
ఏమైనా తప్పిదం ఉందా అంటే ఏమీ లేదండి. ఇప్పుడు చెప్పండి, అన్యాయంగా వీరు చేయట్లేదా? వీళ్ళు ఏమైనా న్యాయం ఉందండి? అతడు దుర్మార్గుడు అంటే ఒకవేళ పిలాతు అడిగితే ఏ దుర్మార్గ కార్యం చేశాడు అని అడిగితే ఆన్సరు లేదు. పోనీ ఎక్కడెక్కడ చేశాడు అంటే దుర్మార్గం కార్యం చేసేవాడు, తిరుగుబాటు చేసేవాడు ఎవడు తెలుసా? మీరు చదువుతారా లూకా సువార్తలోనే 23వ అధ్యాయం 19వ వచనంలో బరబ్బ గురించి మాట్లాడుతూ, వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. ఇతని గురించి బంధిపోటు దొంగ అని ఉంటుంది. ఒకసారి 18వ అధ్యాయములు యోహాను సువార్త చివరి మాటలు 18వ అధ్యాయము యోహాను సువార్త చివరి మాటలు, అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ ఎవరండి? బందిపోటు దొంగ. బందిపోటు దొంగ కంటే నా యేసయ్య చెడ్డోడండి. చూడండి, కళ్ళు మూసుకుపోలేదు. ఏం మాట్లాడుతున్నారు వారికి అర్థం కావట్లేదు కదా. ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరిని వద్దనుకుంటున్నారు? అదే చెప్తున్నాను. లోపల కడుపులో మంట ఉంటే మంచి అయినా ఎలా కనబడుతుంది? చెడుగానే కనబడుతుంది. యేసయ్యను పట్టుకొని దుర్మార్గుడు అంటున్నారు. యేసయ్యను పట్టుకొని ఇతడు జనులను తిరుగుబాటు చేయ నేర్పించాడని. ఇప్పుడు జనులు యేసయ్య వైపు వచ్చారు, ఆకర్షించబడ్డారనేది వాస్తవమే. కానీ తిరుగుబాటు ఎక్కడ చేశారు? యూదులకు తిరుగుబాటు ఎక్కడ చేశారు? మేము క్రీస్తుని అంగీకరించాం కాబట్టి మేము తిరుగుబాటు చేస్తాం అని ఎక్కడ చేశారు? పోనీ ఇప్పుడు క్రైస్తవులను చూసినా సరే తిరుగుబాటు చేసిన వారు క్రైస్తవులు ఎక్కడున్నారు? అసలు క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, ఆ క్రైస్తవులు మనకి ప్రమాదము అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల గురించి కానీ, లేకపోతే దేశాల గురించి కానీ, అధిపతుల గురించి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారి గురించి కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, లేకపోతే అందరి గురించి ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే, దువా చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు ఒక్కరే తప్ప ఇంకొకరు లేరు కదా. స్తోత్రం. ఎల్లప్పుడూ వ్యక్తిగత ప్రార్థనలో, సంఘాలలో ఉపవాసం ఉండి వారి కొరకు, నాయకుల కొరకు, ప్రజల కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థనలో పోరాడుతున్నవారు క్రైస్తవులు ఒక్కరే కదా. ప్రైజ్ ది లార్డ్. వీరు ఎప్పుడు తిరుగుబాటు చేశారని ప్రేమించడం తప్ప ఇంకొకటి క్రైస్తవులకి తెలియదు కదా. తగ్గించుకోవడం తప్ప క్రైస్తవులకి ఇంకొకటి తెలియదు కదా. సహించడం తప్ప క్రైస్తవులకి ఇంకొకటి తెలియదు కదా. నా యేసయ్య చెప్పింది ఏంటంటే బీపు చూపించమన్నాడు కానీ కొట్టమని ఎక్కడా చెప్పలేదు కదా. అందుకే దైవ సేవకులు సువార్త ప్రకటిస్తుంటే వారు చెంప మీద కొడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట మాట్లాడకుండా నోరు మూసుకుని వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నా యేసయ్య తిరుగుబాటు చేయడం నేర్పించలేదు. ప్రైజ్ ది లార్డ్. తప్పుగా అనుకుంటున్నారు. కడుపులో ఉన్న మంటను బట్టి బైబిల్ మీద బురద జల్లాలని చాలామంది ఈ విధంగా మాట్లాడుతున్నారు. పేరు మెన్షన్ చేయను, ఎందుకు అని అంటే మనము కౌంటర్ ఇచ్చే మినిస్ట్రీ కాదు, సేవ అది కానే కాదు. ఒక ఇద్దరు కూర్చున్నారు, వారు ధర్మాన్ని రక్షించేవారంట. ఒక ఆమె అడుగుతా ఉంది, ఒక ఆయన సమాధానం చెబుతూ ఉన్నారు. బైబిల్లోంది తప్పు పట్టి చెబుతున్నారంట. ఏమిటి అని అంటే అమ్నోన్ గురించి మాట్లాడుతున్నాను. చూశారండి, అమ్నోన్ అంటున్నాడు, నా చెల్లి, నా సహోదరి, నాతో రమ్ము, నాతో సైనించుము అని అంటున్నాడు. అంటే ఆమె అంటుంది, చిచ్చి ఇంత బూతు పురాణాలు నేను చదవాలా, నేను వినాలా అని అంటూ మొదట మీ బైబిల్లో ఉన్న మాలిన్యము కడిగేసుకోండి అని ఆవిడ చెబుతా ఉంది. ఏం మాట్లాడుతున్నారు వారికి అర్థం కావట్లేదు. అందుకే చెబుతున్నాను, లోపల మంట ఉంటే సత్యం అర్థం కాదు, కడుపులో మంట ఉంటే సత్యం అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, అమ్నోను దేవుడా? పోనీ అమ్నోనికి దేవుడు చేయమని చెప్పాడా? పోనీ చేసిన తర్వాత భలే చేసావురా అమ్నోన్ అన్నాడా?
ఆ ఒక్కటే చదువుతారండి. అది అమ్నోను మనిషి అండి, వాడు మనిషి. అది బైబిల్లో ఎందుకు రాశాడంటే అమ్నోను అలా చేసినందుకు చచ్చాడు అన్నమాట వాడు చదవడండి. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు ఈ కార్యము చేసినందుకు అని బైబిల్ గ్రంథంలో రాస్తే అది చదవడం. ఇదే కావాలా, ఏడు కావాలా, ఇదే కావాలా అంటే ఏదైనా బురద చల్లాలని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఎందుకు రాయించాడంటే ఇలా చేస్తే పరిణామం ఇలా ఉంటుంది అని దేవుడు ఏది దాచకుండా, పాపాన్ని కూడా దాచకుండా అన్నీ మనకు అర్థమైనట్టు ఎందుకు రాయించాడంటే ఈ కాలంలో మన బుద్ధి తెచ్చుకోవాలని. స్తోత్రం చెప్తా లేదు మీరు? హల్లెలూయా. దానినే వక్రీకరించి ఏం చేస్తున్నాడంటే ఇగో బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి అని ఎందుకని అలా మాట్లాడుతున్నాం? అందులో తప్పేమీ లేదు. పోనీ వారి దగ్గరికి వచ్చి చాలామంది కౌంటర్ ఇస్తున్నారు, మీ దేవుళ్ళే ఇలా చేశారు కదా, ఇవి అమ్నోను దేవుడు కాదు కదా, మనిషి కాదు, మనిషి కదా అనేసి మరలా చాలా తీసుకొస్తారు. ఏంటి అని అంటే లోతు 2 కుమార్తెలు తప్పు చేశారు అని, అది కూడా చిచ్చి 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 అంటారు. లోతు 2 కుమార్తెలు తప్పు చేయడం వాస్తవమే, కానీ దేవుడు వేరు చేశాడు. లోతు అబ్రహాము కుమారుడు అయినప్పటికీ కూడా లోతు సంతానము లేకపోతే అక్రమంగా పాపము చేసినందుకు పుట్టిన వారితో మీరు కలవకూడదు అని నా యేసయ్య చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుతాడు ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 3వ వచనంలో అమోనీలే కానీ మోయాబీలే కానీ మీ సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనా సరే చేరకూడదు అని 3వ వచనంలో అంటాడు. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారు 10వ తరము వారైనా సరే ఎన్నడూ చేరకూడదని నా దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కదా. ప్రభునామానికే మహిమ కలుగును. ఇలాంటి కార్యము చేసేవారిని సహవాసము చేయమని సవాసని మంచిదే అని నా యేసయ్య ఎప్పుడూ చెప్పలేదు. ప్రతిదీ తప్పుని ఖండించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి మంచి దేవుణ్ణి లేకపోతే ఇలాంటి జీవము గల దేవుని వాక్యాన్ని, బ్రతికించే వాక్యాన్ని ఏమంటున్నారంటే అలాంటి మాటలు చెప్పిన యేసయ్యను ఇతడు దుర్మార్గుడు, ఇతడు తిరుగుబాటు చేయ నేర్పిస్తూ ఉన్నాడు, వీరు మా దేవుణ్ణే దూషిస్తూ ఉన్నారు, కాబట్టి మా దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వారు మరణశిక్ష పొందాలి అని యూదులు అనుకుంటున్నారు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. ఆ తర్వాత ఏమని ఫిర్యాదు చేస్తున్నారంటే లూకా సువార్తలోనే 23వ అధ్యాయంలోనే వారు నేనే రాజు అని చెప్పాడని, తర్వాత కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్పాడని ఫిర్యాదు చేశారంట. చదవండి, అది ఎక్కడుందో మనకి ఎటు తెలుసు. 2వ వచనము 23 లూకా సువార్త. ఇతడు మా జనమును తిరుగుబడి ప్రేరేపించుచు కైసరునకు పన్ను ఇవ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని అతని మీద నేరము మోపసాగిరి. పోనీ అక్కడ చెప్పిందేంటి, ఇక్కడ చెప్పిందేంటి? అక్కడ తీర్చిందేంటి, ఇక్కడ తీర్చిందేంటి? అక్కడ తీర్పు తీర్చేటప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఇక్కడ తీర్చిప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ కానీ అదే చెబితే ఆ కేసు కొట్టేసి ఇలాంటి కేసు నా దగ్గర తీసుకొచ్చారేంటి అని కేసు కొట్టేస్తారు అని ఇక్కడ వేరే మ్యాటర్ తీసుకొచ్చాడు. యేసు రక్తమే జై. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నారు యేసయ్య కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్పాడా? చెప్పలేదా అండి? పన్ను ఇవ్వద్దని చెప్పాడా? మరి వీళ్ళు చెప్పారు కదా. పోనీ ఎక్కడుంది పన్ను ఇవ్వని? ఎక్కడుంది? పోనీ యేసయ్య చెప్పినట్టు ఎక్కడుంది? పోనీ చదవండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనము.
అప్పుడు పరిసయ్యులు వెళ్ళి ఆ. మాటలలో ఆయనను చిక్కపరచవలనని ఆలోచన చేయొచ్చు. సరే, ఇదంతా 15 నుంచి 22 వరకు మనం చూసుకుంటే వారు ఏదో శోధించాలని, ఆ మాటల చేత ఇబ్బంది కలుగజేయాలని కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటే చివరిలో ఆయన ఇచ్చిన మాట ఏంటంటే 21వ వచనము, అందుకు ఆయన అలాగైతే కైసరుది కైసరుకును, దేవునిది దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారు అడుగుతున్న మాట ఏంటంటే, అప్పుడు పన్ను ఎవరికి ఇవ్వాలి? మేము కైసరికి ఇవ్వాలా లేకపోతే ఎవరికి దేవునికి ఇవ్వాలా అని అడిగితే తెలిసిపోయింది, వీడేదో ఇరకాటంలో పెడదాం అని ఆలోచన చేసి ఏదో తప్పు పడదాం, ఏదో నేరం మోపుదాం అని అడుగుతున్నారు అని చెప్పి ఒక దేనారం నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి ఆ దేనారంలో బొమ్మ ఎవరిది అని కైసరిది. కైసరిదా? అయితే కైసరికి ఇచ్చండి, దేవునిది దేవునికి ఇచ్చేయండి అని చెప్పిన తర్వాత ఇంకా నోటి మాట లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఆయన మనిషి అని అనుకుంటున్నారు, కానీ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే సంగతి కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడింది. ఏమిటి అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే మాట ఉంటుంది. కొన్ని వీడియోస్ మీరు చూడాలి. ఎందుకు అని అంటే చూడకపోతే మనకు అర్థం కాదు. సఫీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు పౌలు వ్రాసిన పత్రిక 14 పత్రికలో కొన్ని తీసుకొచ్చి దేవుడి గురించి ఇలాగన్నాడు, యేసయ్య గురించి ఇలాగన్నాడు. యేసయ్య దేవుడు అని పౌలు ఎక్కడా చెప్పలేదు, కానీ దేవుడు గురించే, యెహోవా గురించే దేవుడు అని చెప్పాడని ఇందులో ఒక 10 భాగాలు ఇలా చూపిస్తూ ప్రసంగమిస్తున్నాడు. అందుకే నాకు కౌంటర్ ఇవ్వడము నా పరిచర్య కాదు, లేకపోతే అందులోనికి వెళ్తే ఇంకా అందులోనే ఉండిపోవాల్సి వస్తుందనేసి నేను అదైతే చెప్పట్లేదు. కానీ సందర్భాన్ని బట్టి ఒకటి చెబుతున్నాను, పౌలు రాసిన పత్రికలో యేసు దేవుడని ఎక్కడా లేదా? మరి ఇప్పుడు చదువుకున్న లేఖనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చదువుకున్నాం కదా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ మాటలో ఆయన దేవుడై ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని నేను భాగ్యమని ఎంచుకొనలేదు అని రాశాడు కదా. మరి సఫీ ఎందుకో ఇది రాయలేదు? అతడు దేవుడని పౌలు చెప్పలేదు అని కొన్ని 10 అంశాలు తీసుకొచ్చి చెప్పేస్తున్నాడు. కానీ కొలసి రాసిన పత్రిక కొలసి సంఘానికి రాస్తున్నాడు, అతడు అదృశ్య దేవుని స్వరూపాన్ని. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, ఆయన దేవునితో సమానుడు అని చాలా మాటలు రాస్తూ ఉంటే ఇవన్నీ కనబడదు. ఎందుకని? యేసయ్య మీద ఏదో ఒక బురద జల్లాలి, యేసయ్య దేవుడు కాదు అని నిరూపించాలి అని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ ఇంకా అసలైన సిసలైన మాటల వరకు ఇంకా అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి వారు కన్నులు తెరవబడాలని. మనకు ఎవరు శత్రువులు కాదు, మనం అందరినీ ప్రేమిస్తున్నాం. అందుకే దేవుడు చెప్పిన మాట పదే చెబుతున్నాం కదా, శత్రువులు సైతం ప్రేమించమన్నాడు మన యేసయ్య. వారి కొరకు ప్రార్థన చేయమని, మీకు హింసించిన వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే విరోధంగా మనకు మాట్లాడుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్ కొరకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. నా యేసయ్య చేశాడు కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువలో ఉంటూ వారు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు కూడా మనకి దేవుడు చెబుతున్న మాట, అలాంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరుసారి ప్రార్థన చేసిన పక్కనే పొడుస్తూ ఉంటే, చిత్రహింసలు పెడతా ఉంటే, మేకులు కొట్టి వ్రేలాడదీస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, మండు టెండలో ఆయన కొరప్రాణంతో కొట్టుమిట్టు లాడుతూ వీరిని క్షమించమని అడగగలిగిన సత్తా ఎవరికైనా ఉందంటే నా యేసయ్యకి మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. భర్త చనిపోయినా సరే చిత్రహింసలు పెట్టి అగ్నితో వ్యాన్లో ఉంటే 2 కుమారులతో సైతం చంపేసినా సరే గ్రహాంశన్ భార్య నేను క్షమించేస్తున్నాను అని చెప్పగలిగిన స్థాయి ఎవరికైనా ఉందంటే అది క్రైస్తవులకు ఒకరికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్.
ఇంత ప్రేమ కలిగిన దేవుని మాటలు తృణీకరిస్తూ ఆ మాటకి బురద జల్లాలని చూస్తున్నారు. ఆనాడు అలాగూ జరిగింది, ఈనాడు కూడా అలాగే జరిగింది. ఆనాడు నా యేసయ్య క్షమించాడు, ఈనాడు కూడా స్టెఫెను చనిపోతూ రాళ్లతో కొట్టి చంపేస్తా ఉంటే, ప్రభువా వీరి పాపము వీరి మీద మోపవద్దు అని ప్రార్థన చేస్తూ చనిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సార్ తిరుగుబాటు చేశారు? ఏ క్రైస్తవుడు అండి తిరుగుబాటు చేశాడు? యూదుల మీద ఎక్కడ తిరుగుబాటు చేశారు? ఎక్కడ తిరుగుబాటు చేయలేదు. వారు వ్యాపారాన్ని పోతాయని అంతే తప్ప ఇంకొకటి కాదండి. మనం నిత్య జీవం సంపాదించడానికి యేసయ్యలోనికి వచ్చాము, వారేమో డబ్బు సంపాదించడానికి మతములోనికి వచ్చారు. అందుకే తేడా. మతములో ఉన్నంత వరకు వారు సంపాదిద్దాం అనుకుంటున్నారు, మన మతాన్ని విడిచిపెట్టి మార్గంలోనికి వచ్చాము, మన నిత్య జీవాన్ని వెతుకుతూ ముందుకు సాగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు మోపుతున్న నేరం ఇంకొకటి ఏంటంటే పన్ను ఇవ్వద్దని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఆయన? పన్ను ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదండి. ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అని. నెహెమ్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో చూడొద్దు, మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను కదా. వీరు యెరూషలేము ప్రాకారం కట్టిన తర్వాత వీరు పన్ను ఇవ్వరు. మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి క్షేమం కోరి సమాచారం మీకు పంపిస్తున్నాం అని తిరుగుబాటు చేశారు కదండి. నాటి దినాల్లో అలా జరిగింది, నేటి దినాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంది. ఏ క్రైస్తవుడు సార్ పన్ను కట్టట్లేదు చెప్పండి? ఎవడు కట్టేది? ప్రభుత్వానికి లోబడేది నిజానికి చెప్పాలంటే క్రైస్తవులేనండి. తిరుగుబాటు చేసేది అన్యులు, వేరే వాళ్ళు. కానీ క్రైస్తవులు ప్రతిదానికి లోబడి ఉంటారు. ప్రభుత్వానికి మనము లోబడతాం. ప్రభుత్వానికి విరుద్ధంగా ఏది మనము ఏ పని అయినా సరే మనం ర్యాలీ చేసినా శాంతియుక్తంగా చేస్తాం కదా. అల్లరి లేకుండా మనము క్రమబద్ధంగా మనము చేస్తాం కదా. క్రైస్తవుల్లో ఒక క్రమం ఉంది, అల్లరి ఎక్కడ ఉండదు. ఎందుకు? పోలీసులు ఆశ్చర్యపోతూ ఉంటారు. లక్షల మంది ఆ స్టేడియంకి జనాలు వచ్చిన తర్వాత ఈ లక్షల మంది వస్తే పోలీసులు అదుపు చెయ్యలేక ఒకరి మీద ఒకరు పడి చనిపోయే మీటింగ్స్ చాలా ఉన్నాయి కదా. కానీ క్రైస్తవ మీటింగ్లో ఏంటి, ఇన్ని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా పోలీసులు లేకుండా ఎవరు మట్టుకు వాళ్ళు సమాధానంగా వెళ్ళిపోతున్నారంటే అంతకంటే సమాధానకరమైన సమాజం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. అదే వేరే మీటింగ్ అయితే అదే ఎక్కడైనా సరే లక్షల మంది వస్తే తొక్కులాటలో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు అని వార్త వింటాం. కానీ లక్షల మంది జనం వచ్చినా సరే నెమ్మదిగా సమాధానంగా వెళ్ళిపోతారు కదా. ఎక్కడ తొక్కిసలాట జరగదు కదా, జరగదు కూడా దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే నా దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి దేవుణ్ణి వీరేం చేస్తున్నారంటే దుర్మార్గుడు ఇతను తిరుగుబాటు నేర్పిస్తూ ఉన్నాడు, పన్ను ఇవ్వద్దని చెబుతూ ఉన్నాడు. చూసారా అక్కడ తీర్పుకుని ఇక్కడ తీర్పుకుని ఎంత వ్యత్యాసం ఉందో. ఇప్పుడు ఆ తర్వాత నాకు టైం అయిపోతుంది కాబట్టి త్వరగా 2 మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనము యోహాను సువార్తలు 18వ అధ్యాయంలో 28వ వచనంలో వారి గురించి ఇలాగుంది. మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. ఓకే నేను ఒక మాట మీకు అడుగుతాను, చెప్పండి. ఎక్కడైనా సరే ఏ జడ్జి అయినా సరే తీర్పు తీర్చినప్పుడు కుర్చీలో కూర్చొని తీర్పు తీరుస్తాడా? అక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తూ తీర్పు తీరుస్తాడా? కదా. ఇప్పుడు 29లో ఏముంది చూడండి. కావున పిలాతో బయట ఉన్న వారి యొద్దకు వెళ్ళి ఓకే ఏంటి బయట ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా జడ్జి సార్ తీర్పు తీర్చడానికి సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి అండి. తర్వాత 33లో పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి అంటే బయటికి వెళ్తున్నాడు. ఇది ఎక్కడ తీర్పు సార్? ఈ కోర్టు, ఇలాంటి కోర్టు ఎక్కడైనా చూసారా? అంటే జడ్జే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగి ఇలా తీర్పు తీర్చడం అనేది ఎక్కడైనా కాదు సార్, ఎక్కడ జరగలేదు కూడా. నా యేసయ్యకి అలా జరిగింది.
వింత తీర్పు ఇది. వాళ్ళు ఇప్పుడు 28 చదువుకున్నాం కదా, అక్కడంట రేపు పొద్దున్నే మనం పస్కా భుజించాలి కదా, కాబట్టి అన్యుల ఇంటికి మనము వెళ్ళకూడదు, మైలు పడిపోతామేమో అని లోపలికి వెళ్ళలేదంట. ఆయన జరగడానికి కారణం, అటు ఇటు ఆయన తిరగడానికి కారణం ఏంటంటే యేసయ్యకి మాత్రమే లోపలికి పంపించాడు. అది పిలాతు అన్యుడు కాబట్టి అన్యుడి ఇంటికి వెళ్తే అంటు పడిపోతాం, మైలు పడిపోతాం, కాబట్టి రేపు పస్కా భుజించాలి కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి అని భావన ఉంది. కానీ వీళ్ళకి ఆచారం అయితే ఉంది కానీ నిజానికి ఒక వ్యక్తిని ఏ నేరము చేయకపోయినా చంపుతూ ఉంటే అబద్ధము చెప్పి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి, నేలిపోని ఆ మాటలు చెప్పి ఇతడు దుర్మార్గుడు అని, ఇతడు కైసరుకు పన్ను ఇవ్వద్దు అని చెప్పాడని, ఇప్పుడు జనులను ప్రేరేపించుతున్నాడని, తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు, లేనిపోని మాటలు చెప్పి ఒక వ్యక్తిని చంపడానికి పూనుకుంటూ ఉంటే అది మాత్రం పెద్ద నేరం అని అనిపించలేదు. కానీ లోపలికి వెళ్ళిపోతే మైలు పడిపోతామేమో అని ఇది మాత్రము ఆచారం. అంటే ఇందులో మైలు పడిపోతాడంట, అదేమో తప్పేమి. వీళ్ళు వేషధారణ ఎక్కువ. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమని అంటున్నారంటే, వారు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, మీ శిష్యులేంటి కాలు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి? నీ శిష్యులు కాలు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుచున్నారని. ఏంటంట మెయిన్ ఏంటి? పెద్దల పారంపర్యాచారం ఏంటంటే ఆచారం కావాలంట. పెద్దల ఆచారం పాటిస్తారు కానీ ఒకరిని చంపడానికి మాత్రం పెద్ద పాపం అనిపించదు. ఒకరిని చంపుతూ ఉంటే, ఒకటి నిర్దోషిని చంపుతూ ఉంటే ఇప్పుడు కూడా అది తప్పు అనిపించదు. ప్రతి ఒక్కరూ ఒకటైపోతారు, అది తప్పేమీ లేదు, అది మంచిదే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆచారం మాత్రం ఏంటి? అక్కడికి వెళ్తే మైలు పడిపోతావా? చాలామంది ఇప్పుడు పరిశుద్ధులు అని ఎందుకు చెప్పుకుంటారు తెలుసా? వారు మాంసాహారం తినరంట, వారు ఉల్లిపాయలు తినరంట, చిన్నప్పటి నుంచి తినరు కాబట్టి వారు పరిశుద్ధులు అంట. ఇది ఎక్కడ న్యాయము? లోపలేమో బైబిల్ చెప్పింది ఏమిటి అని అంటే, బయట నుంచి లోపలికి వెళ్ళింది అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి ఏదైతే వస్తుందో అదే మనిషిని అపవిత్రపరచ. లోపల నుంచి ఏంటి? కోపము, క్రోధము, ఈర్ష, పగ, ఇవన్నీ కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, ఇవన్నీ లోపల నుండి వస్తాయి. ఇవి ఉండొచ్చంట ఆ చికెన్ తినకపోతే, ఇవి ఉండొచ్చంట. వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే చాలంట, వీడు పరిశుద్ధుడంట. పిలాతు ఇంటికి వెళ్ళకుండా, లోపలికి వెళ్ళకుండా ఉండిపోతే చాలంట, వీడు పరిశుద్ధుడంట. ఏదైనా పస్కా భుజించవచ్చంట, లోపల ఎన్నైనా చేసేవచ్చంట, ఎవరినైనా చంపేయచ్చంట, ఎవరినైనా నింద మోపవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా అబద్ధం చెప్పవచ్చంట. కానీ లోపలికి వెళ్ళకూడదంట. ఇది వారి న్యాయం కదా. చూసారా ఎంత అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు? అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతూ 23వ అధ్యాయం ఏమన్నాడంటే, మత్తయి సువార్తలో 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 25వ వచనము, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి ఎక్కడ ఉండాలి? అంతరంగంలో ఉండాలి. శుద్ధి ఎక్కడ ఉండాలి? అంతరంగంలో ఉండాలి సార్. వస్త్రంలో ఏమి కాదు. తెల్ల వస్త్రం వేసుకొని పెద్ద అంగీని ధరించుకొని సంత వీధికి వెళ్ళి వందనాలు చెప్పుకోవడం కాదు, వేరే. అక్కడ పరిచయాల గురించి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చేసేది అదే.
పొడవట ఆ అంగిని ధరించుకొని సంత వీధికి వెళ్ళి వందనాలు చెప్పడానికి చాలా ఇష్టపడతారు. మేము పరిశుద్ధులు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అంతరంగంలో ఏమో పరిశుద్ధత ఉండదు. యేసయ్య కోరుకునేది ఏంటంటే అంతరంగంలో పరిశుద్ధత కోరుతున్నాడు కదా. హల్లెలూయా. ఓసారి రాజుగా అభిషేకించడానికి బెత్లెహేముకు వెళ్ళు అని చెబితే యేసయ్య ఇంటికి వెళ్తాడంట సమూయేలు. వెళ్ళిన తర్వాత పెద్ద కుమారుడు వస్తుంటే అబ్బో భలేగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, రాజుగా అవ్వాలంటే ఇతనే అని అనగానే సున్నితంగా యేసయ్య ఆయనకి తిట్టాడు. తెలుసా? ఎలా తెలుసా? మనుషుడు పై రూపము చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక రాజుగా అభిషేకించబడ్డానికి అంతరంగాన్ని దేవుడు కోరుకుంటే తన రాజ్యంలో ప్రవేశించడానికి ఎంత శుద్ధి దేవుడు కోరుకుంటాడండి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుడు చూడడు. కాబట్టి ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే తగును. హల్లెలూయా. లేవికాండం 19:2 మాట్లాడితే నేను పరిశుద్ధుడై ఉండులాగున మీరును పరిశుద్ధుడై ఉండవలనని చెప్పిన మాట నా యేసయ్య చెప్పిన మాట కదా. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఆచారంలో పరిశుద్ధత చూస్తున్నారు, కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు, హృదయము కడగట్లేదు. యోబేలు గ్రంథం 2:12 మాట్లాడుతూ ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి మీరు నా వైపు తిరిగిన ఎడల అని అంటూ 13 ఏమన్నాడో తెలుసా? మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకోండి అన్నాడు. ఏం చింపుకోవాలంట? హృదయాన్ని చింపుకోవాలి. వస్త్రములు శుద్ధి చేయకుండా ఏది శుద్ధి చేసుకోవాలి? హృదయమును శుద్ధి చేసుకోవాలి. వీరికి హృదయ శుద్ధత లేదు, కానీ ఆచార పద్ధతి మాత్రము ఒకడిని చంపుతున్నామనే బాధ లేదు, కానీ ఒకడి ఇంటికి వెళ్తే మైలు పడిపోతాం అనే బాధ మాత్రము ఉందండి. ఇప్పుడు ధర్మరక్షకుడు అని చెబుతున్న వారు కూడా, ధర్మాన్ని కాపాడుతున్నామన్న వారు కూడా ఏదైనా ఎన్ని బూతులు మాట్లాడతారో మీరు చూడండి వీడియోస్లో. పచ్చి బూతులు మాట్లాడతారు. వీరు ధర్మరక్షకులు అంటారు. మరి నీ నోట బూతులైనను ఏమి ఉండకూడదని దేవుడు చెప్పాడు కదా. మరి మనకి ఉంటాయి 3 కోతులు చెబుతూ ఉంటాయి కదా, చెడు వినకూడదు, చెడు చెడు అని ఉంటాయి కదా. మనకి అది చెప్పుకోవడానికి, అది చూడడానికి తప్ప మనం అన్నీ అది మనకు కాదు, కోతులకి అన్నట్టు మనము అది మనకి కాదు, కోతులకి. అది ఎన్ని మాట్లాడేస్తుంటాం. ఆ బూతుల పదాలన్నీ మాట్లాడుతూ ఉంటే అది తప్పు అనిపించదు, అది పాపం అనిపించదు, అది నేరం అనిపించదు, అది ఘోరం అనిపించదు. కానీ ఈ ఆచారము చేయకపోతే మాత్రము పాపం అంట. కడుక్కోపోతే అంట పాపం అంట. అన్యుడి ఇంటికి వెళ్ళిపోతే పాపం అంట. మైలు పడిపోతారంట. వీళ్ళు యేసయ్యను పట్టుకుని తీర్పు తీరుస్తున్నారు కదా. అప్పుడు యేసయ్యను, ఏ లోపము లేని యేసయ్యను అలా తీర్చారు. ఈరోజు కూడా ఏ పాపము చేయని దైవ సేవకులకి వీళ్ళు తీర్పు తీరుస్తున్నారు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే. కాబట్టి ఆశ్చర్యపోవడానికి పెద్ద ఏమీ కాదు సార్. ఎందుకు? వారు లోకస్తులు, మనము లోకము నుంచి వేరు చేయబడిన వారు. వారు చీకటిలో ఉన్నవారు, మనం వెలుగులో ఉన్నవారు. వారు చీకటి సంబంధులు, మనము దేవుని సంబంధులు. మనం దేవుని బిడలము. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుని బిడలం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ తీర్పులో కూడా ఎక్కడైనా మనం చూసినా ఎక్కడ న్యాయం మనకి? అందుకే యెషయా గ్రంథంలో 53:8 అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను అని వ్రాయబడింది. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.